రోజుకో రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ అయితే మర్చిపోవద్దు. అట్లీస్ట్ 1 అవర్ అట్లైనా కంపల్సరీ చేసుకోండి. ఓకే. సో, yesterday we are discussed about the metal types, right? Metal master and metal types, right? సో ఇప్పుడు దాకైతే మనం ఈ మెటీరియల్ టైప్స్, మెటీరియల్ మాస్టర్ గురించి చెప్పుకున్నాం గదా! సో, ఆహ్, ద మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడానికి బేసికల్‌గా మనకి మెటీరియల్ టైప్స్ ఉండాలి. సో, మెటీరియల్ టైప్స్ మనం డిఫైన్ చేసుకున్నాం. మన స్టాండర్డ్ మెటీరియల్ టైప్స్ ఆహ్, ఏ ఏమైతే ఉన్నాయి మనకి స్టాండర్డ్ మెటీరియల్ టైప్స్? రా మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, ఫినిష్డ్ గూడ్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, స్పేర్ పార్ట్స్. ఓకే. సో, కొన్ని మెటీరియల్ టైప్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి స్టాండర్డ్. ఓకే. సో, స్టాండర్డ్ ఉంటే మీకు రిఫరెన్స్ మీకు ఉపయోగపడుద్ది. సో, కొన్ని స్టాండర్డ్ మెటీరియల్ టైప్స్ ఉంటాయి అక్కడ. సో, ఇక్కడ ఇది పార్ట్ వచ్చేసరికి లాజిస్టిక్ జనరల్, మెటీరియల్ మాస్టర్, బేసిక్ సెట్టింగ్స్, మెటీరియల్ టైప్స్. ఓకే. డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ టైప్స్. సో, ఇక్కడ మనం ఓకే. సో, ROH రా మెటీరియల్. ఓకే. సో, స్టాండర్డ్ వచ్చి ROH రా మెటీరియల్ అండ్ HALB సెమీ ఫినిష్డ్ గూడ్స్. ఓకే. అండ్ FERT ఫినిష్డ్ గూడ్స్. ఓకే. pipeline material, sorry, PIPE, pipeline material, okay, and NLAG, non-stock material, okay, so somebody they change, okay, and UNPW, non-valid materials, okay, ERSA, spare parts, okay, సో వీటి వరకు అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్. ఓకే. ఈ కాకుండా ఇంకా మనకి ఫుడ్స్ సంబంధించి ఉంటాయి, పెర్సిబుల్స్ సంబంధించి ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి మనకి. ఇంకోటి వచ్చి కేమ్యాట్ కూడా చూసుకోవచ్చు, కన్ఫిగరబుల్ మెటీరియల్. ఓకే. సో ఇవన్నీ స్టాండర్డ్ అన్నమాట. ఓకే. LEIH రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్. సో ఇలా మనకి కొన్ని స్టాండర్డ్ ఓకే అయితే ఉన్నాయి. మనం అవి కొంచెం చాలామంది అడుగుతారు. కొన్ని మెటీరియల్ టైప్స్ చెప్పమని కూడా అడుగుతారు. డిపెండ్స్ ప్యానల్ బట్టి అడుగుతుంటారు. సో మీరు కొన్ని మెటీరియల్ టైప్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో బై హార్ట్ చేయాల్సిందే. ఓకే. కోర్స్ అయితే బై హార్ట్ చేయాలి. ఏం చెప్పాను? ROH, HALB, FERT, UNPW, NLAG, okay, KMAT, okay, pipe, okay. So then we have that RTP material, global transport. Sorry, what is the material type for our LEIH? Okay. సో ఈ కొన్ని మెటీరియల్ టైప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మనం మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈ మెటీరియల్ టైప్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. సో నౌ ఇది కాకుండా మనకి జనరల్‌గా ఇలా మెసేజెస్ మనం కాన్ఫిగరేషన్ చేస్తాము. ఓకే. అంటే ఏది ఇంపార్టెంట్ అంటే సపోజ్ ఈ డేటా మారుస్తే, ఈ డేటా ఎంటర్ చేయకపోతే ఓకే ఎర్రర్ రావాలి. ఓకే. ఈ డేటా ఎంటర్ చేయకపోతే వార్నింగ్ రావాలి. ఓకే. సో ఎర్రర్ మెసేజ్, వార్నింగ్ మెసేజెస్ ఓకే మనం డిఫైన్ చేస్తాము. అది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ సిస్టమ్ మెసేజెస్. సో క్లయింట్‌కి ఏమైనా ఎర్రర్ వస్తుందనుకో, ఒక క్లయింట్ నాకు జస్ట్ చెక్ కావాలి. బట్ నాట్ రిక్వైర్డ్ టు ఎర్రర్ ఒక్కర్లేదు, వార్నింగ్ మెసేజ్ పెట్టండి అని చెప్తే అప్పుడు యూ కెన్ చేంజ్ హియర్ కేటగిరీ టు ఈ ఎర్రర్ టు వార్నింగ్. ఓకే. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎర్రర్, వార్నింగ్. ఓకే. సో ఏ మెసేజెస్ లేకపోతే పర్లేదు. ఏదైనా వాలిడేషన్ కావాలి అనుకుంటే యూ కెన్ పుట్ ఇట్ లైక్ వార్నింగ్ ఆర్ ఎర్రర్. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మీకు చెక్ ద డేటా ఆఫ్ పర్చేసింగ్ వాల్యూకి. ఓకే. సో అంటే మెటీరియల్ మాస్టర్లో క్రియేట్ చేసేటప్పుడు ఈ డేటా లేకపోతే ఓకే సిస్టము స్కిప్ చేస్తుంది. లేదు నాకు స్కిప్ చేయకూడదు, సిస్టము నాకు ఎర్రర్ ఇవ్వాలి, నాకు కంపల్సరీగా ఈ డేటా కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో క్లయింట్ అన్నారు పర్చేసింగ్ వాల్యూకి అనేది మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఎవరైనా డేటా ఇవ్వకుండా ఉంటే అట్లీస్ట్ వార్నింగ్ ఇవ్వమన్నారు, లేకపోతే ఎర్రర్ కావాలంటే ఎర్రర్ పెట్టుకోవచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే ఎర్రర్ మెసేజ్ పెట్టా. సో ఐల్ బి గో టు /o MM01 మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేయడానికి వెళ్తున్నాను. సో యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ మెటీరియల్ టైప్. ఓకే. సో పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళాలి. సారీ ఓకే మనం ప్లాంట్ ఎంటర్ చేయాలి ఇక్కడ.
ఓకే. సో, పర్చేసింగ్ డేటాకెళ్తున్నాను డైరెక్ట్‌గా. లెట్స్ సీ పర్చేసింగ్ డేటాలోకెళ్ళి ఓకే. ఇక్కడ నేను ఆర్గనైజేషన్ లెవెల్స్ కూడా ఎంటర్ చేద్దాం. ఏదో ఒకటి. సంథింగ్ ఏదో ఒకటి ఎంటర్ చేద్దాం. ఓకే. ఓకే. సో, 1100 ఎంటర్ చేశాను ఇప్పుడు నేను. ఓకే. సో, 001 ఓకే. సో, నేను సేవ్ చేస్తా ఇప్పుడు. ఓకే. చెక్ ద డేటా ఆఫ్ పర్చేసింగ్ వాల్యూకి ఓన్లీ చెక్ చేస్తుంది. లెట్ మీ సీ వై ఇట్ ఈస్ నాట్ కమింగ్. పర్చేసింగ్ వాల్యూకి ఉంది కదా! ఈ పర్చేసింగ్ వాల్యూకి ఇది వాలిడేట్ చేస్తుంది. సో, ఆహ్, సో కొన్ని చెప్పా కదా! కొన్ని ఎట్లా ఉంటాయంటే స్టాండర్డ్స్‌లో వాళ్ళు డిఫాల్ట్ స్టాండర్డ్స్ చేస్తారు. ఒక్క నిమిషం. ఓకే. సో, కొన్ని స్టాండర్డ్స్‌లో ఈ మైట్ బి నాట్ వర్కింగ్. ఓకే. సో, ఇక్కడ మనం ఎందుకు పని చేయలేదంటే ఈవెన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ వాట్స్ ద ప్రాబ్లమ్ హియర్. సో, లెట్ మీ ట్రై అగైన్. ఎందుకు వర్క్ అవ్వలేదు? సో, లెట్ మీ ట్రై. ఇదైతే వర్క్ అవ్వాలి. యాక్చువల్‌గా అయితే వార్నింగ్ రావట్లేదు. సరే ఇంకోటి ట్రై చేద్దాం మీరు. దీనికేమైనా స్టాండర్డ్‌లు పెట్టుంటే నేను అకౌంటింగ్‌లోకెళ్తాను. అకౌంటింగ్‌లో మనకి ఒక MM01లోకెళ్ళి అకౌంటింగ్‌లో నేను అకౌంటింగ్ డేటాకెళ్తున్నాను. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనకి జనరల్‌గా ఎంటర్ చేసినప్పుడు వార్నింగ్ మెసేజ్ ఇదొక మెసేజ్ వస్తుంది గదా! ఓకే. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఇది. సో, లెట్స్ సీ ఇక్కడ ఎలా చూడాలి అంటే మనకు మెసేజెస్ చూసినప్పుడు M3 M3 అనేది ఓకే. ఇక్కడ చూసుకోండి. ఈ కంపేర్ చేసుకోండి ఇక్కడ M3 అప్లికేషన్ ఏరియా వచ్చి M3 అన్నమాట. ఒక్కొక్క అప్లికేషన్‌కి ఒక్కొక్కటి ఉంటది. ఇక్కడ M3 అన్నమాట. ఓకే. స్టార్టింగ్ ఏం లేదు కాబట్టి 0 దెన్ M3 తర్వాత 131 ఓకే. 131 ఈస్ నంబర్. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 00 M M3 అండ్ 131 ఓకే. సో, 131కెళ్తే ఇక్కడ ఏం లేదు. ఓకే. సో, వీళ్ళేమి ఎంటర్ చేయలేదు. సో, స్టాండర్డ్ కాబట్టి ఎంటర్ చేయలేదు. సో, నేనేం చేస్తానంటే లెట్ మీ ట్రై ఓకే. లెట్ మీ ట్రై విత్ యాడింగ్ థట్. సో, నేను బ్యాక్‌కెళ్తాను. చేంజ్‌లోకెళ్దాం. ఓకే. నేనేం చేస్తానంటే మనకి న్యూ ఎంట్రీస్ కూడా లేవు. ఎందుకని న్యూ ఎంట్రీస్ లేవు? ఇంతకుముందయితే ఉండేది. ఇప్పుడు ఎందుకు లేవో తెలీదు. సో, లెట్ మీ ట్రై ఇన్ ద అవర్ సిస్టమ్. ఇక్కడ లేదు. ఇక్కడ నేను ఇది పెట్టాను. ఇది పని చేయలేదు. ఏదైనా ఎర్రర్ ఉన్నది చూద్దాం. ఏదైనా ఎర్రర్ ఉన్నది ఏదైనా ప్రొడక్షన్ ఆర్డర్ ఫర్ ద మెటీరియల్. దేర్ ఈస్ స్టిల్ ప్రొడక్షన్ ఆర్డర్ ఇన్ ద మెటీరియల్. దేర్ ఈస్ స్టిల్ పర్చేస్ ఆర్డర్స్ ఇన్ ద మెటీరియల్. ఇయన్నీ కూడా ఇయన్నీ కూడా స్టిల్ వాంట్ టు చేంజ్ ద ప్రొఫెషన్. ఓకే. సో, ఒకటి ఇది కూడా స్టాండర్డే. ఇది కూడా చేంజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం ఒకసారి ఏమైనా పని చేస్తాము. మెటీరియల్ గ్రూప్ అంట. ఎంటర్ పర్చేసింగ్ గ్రూప్ ఫర్ ద ఎంఆర్‌పి ప్రొసీజర్. ఓకే. సో, ఒకసారి ఎర్రర్ పెట్టాం. లెట్స్ మీ ట్రై. ఎందుకు వర్క్ అవ్వట్లేదో తెలియట్లేదు. ఓకే. లెట్ మీ ట్రై దిస్ వన్. MM01 ఎంటర్ ద పర్చేసింగ్ గ్రూప్ ఫర్ ద ఎంఆర్‌పి ప్రొసీజర్. ఓకే. సో, నేను ఏం చేస్తానంటే 1100లోకెళ్ళి ఓకే. సెలెక్ట్ వ్యూలోకెళ్ళి ఎంఆర్‌పి డేటా ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఎంఆర్‌పి డేటా ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. సో, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో, ఓకే. పర్చేసింగ్ గ్రూప్ ఎలాగో మ్యాండేటరీయే. సో
ఎట్లాగో స్కిప్ అవ్వదు. పర్చేసింగ్ గ్రూప్ ఆల్రెడీ ఇంకేమన్నా ఇక్కడ బేసిక్ మెటీరియల్ డెజినెటిక్ మెటీరియల్ గ్రూప్ డెజినెటిక్ గ్రూప్ కూడా ఎక్స్టర్నల్ గ్రూప్ అంట. సో ఇది కూడా చూద్దాం ఒకసారి వార్నింగ్ అంట. ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్ ఎక్కడ ఉంది? సేల్స్ స్టేట్ వెళ్ళగలరా? ఓకే, సో ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్స్. ఇది ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్. సో దేనికైతే వార్నింగ్ పెట్టారు అండ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పి. సో ఇది కూడా ఇక్కడ వార్నింగ్ ఉంది. లెట్ మీ ట్రై. ఏదైనా మనం ఇక్కడ ఇలా సెట్ చేస్తే అది కంపల్సరీ వర్క్ అవ్వాలి. కొన్ని చెప్పే కదా, కొన్ని స్టాండర్డ్స్లో ఎలా ఉంటాయంటే ఎస్ఏపి ప్రోగ్రామ్స్లో ఇది కంపల్సరీ మ్యాండేటరీ, ఈవెన్ వార్నింగ్ పెట్టినా పనిచేయవు ఆ కేసెస్లో. ఓకే, సో ఇప్పుడు ఓకే, లేకపోతే ఇది చూడొచ్చు, ఇది కూడా ఉంది. ఇది ఇన్ కేస్ ఇది వర్క్ కాబట్టి అది చూద్దాం ఒకసారి. కరెక్ట్. 01లోకి వెళ్ళాను, ఏదో ఒకటి ఎంటర్ చేశాను. 700 1000 10 సెలెక్షన్స్లో నేను బేసిక్ డేటాకి వెళ్తున్నాను. సో ఇక్కడ మెటీరియల్ ఎంటర్ చేస్తాను. ఓకే, సో డిస్ప్లే అవుతుంది. ఎలాస్టికల్ జనరల్ మెటీరియల్ మాస్టర్. సార్ ఆ ఫీల్డ్ ఏమైనా మ్యాండేటరీ పెట్టాలేమో సార్. లేదు, ఇంతకుముందు క్రియేషన్ కూడా ఉండేది ఆప్షన్, మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు తెలియదు. సో ట్రై చేద్దాం, వస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి నేను ఈసారి మనకి సంబంధించి తీసుకుంటున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ లెస్ ఉన్నప్పుడు మెటల్ మాస్టర్లో స్టాండర్డ్ ప్రైస్ ఎంటర్ చేయాలి. సో ఇది జస్ట్ వార్నింగ్ మెసేజ్. ఓకే, ఇప్పుడు మనకి ఏం పెట్టలేదు ఇక్కడ. మనం ఏం చేస్తామంటే ఒకసారి ఈ పెట్టి చూద్దాము, ట్రై చేద్దాము. ఈ పెట్టి సో ఇన్ కేసు వర్కౌట్ లేదు చూద్దాం. ఓకే, అదే పెడతాం. సో ఇదేంటి, ప్రైస్ కంట్రోల్ లెస్ ఉన్నప్పుడు స్టాండర్డ్ ప్రైస్ ఈ. ఓకే, సో అంటే కేటగిరీ వచ్చి ఎర్రర్ మెసేజ్ అనమాట. అంటే నువ్వు స్కిప్ చేయాలనుకుంటూ చూస్తే సిస్టమ్ అలౌ చేయదు. సో అలౌ చేయకూడదు. ఓకే, ఎర్రర్ ఇవ్వాలి. సో లెట్ మీ ట్రై. ఇవన్నీ సెలెక్ట్ చేయట్లేదు, ఓన్లీ అకౌంటింగ్ డేటా ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దెన్ 1100. నేను జనరల్గా ఇక్కడ ఏంటంటే మనం ప్రైస్ కంట్రోల్ ఎస్ తీసుకుంటున్నాను నేను. ఓకే, స్టాండర్డ్. సో నా ప్రకారం నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను, నేను ఎంటర్ చేయకూడదనుకుంటున్నాను. స్టాండర్డ్ ప్రైస్ నేను ఎంటర్ చేయట్లేదు. సో ఎంటర్ చేస్తే ఇప్పుడు ఏమడిగింది, ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ అడిగితే. ఓకే, సో సిస్టమ్ చూసారా, వార్నింగ్ ఎర్రర్ మెసేజ్ ఇస్తుంది, రెడ్ కలర్లో ఇస్తుంది. ఏంటిది? ఓకే, విత్ ప్రైజ్ కంట్రోల్ ఎస్ ఎంటర్ ద స్టాండర్డ్ ప్రైజ్ అంటే M3 132. సో ఇక్కడ ఏంటి, M3 00 M3 132. సో 132 కలిపి మనకి ఏంటి, విత్ ప్రైజ్ ఎస్ కంట్రోల్
ఓకే, నేను ఎర్రర్ పెట్టా కాబట్టి సిస్టమ్ ఏంటి ఇక్కడ ఆగిపోయింది, అంటే ముందుకు వెళ్ళట్లేదు. నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా కదా, స్కిప్ చేయాలనుకున్నా కదా వెళ్ళట్లే. సో వార్నింగ్ వస్తుంది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అదే నేను దీన్ని వార్నింగ్ చేశాను అనుకో, సో వార్నింగ్ చేశాను అనుకో, ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టమ్ జస్ట్ గివింగ్ ద మెసేజ్, అంటే స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే, బట్ వార్నింగ్ మెసేజ్ ఇస్తుంది. సో నేను మళ్ళీ వెళ్తున్నాను MM01లోకి. సో ప్లాంట్ ఎంటర్ చేస్తున్నాను, సెలెక్ట్ వ్యూస్, ఓకే, అండ్ అకౌంటింగ్ డేటాకి వెళ్ళి నా ప్లాంట్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ప్రైజ్ కంట్రోల్ ఇచ్చి నేను ఎస్ ఇస్తున్నాను. ఓకే, సో ప్రైజ్ కంట్రోల్ ఎస్ ఉన్నప్పుడు ప్రైజ్ ఎంటర్ చేయాలి కంపల్సరీగా. కానీ నేనేం చేశాను అంటే ఇట్స్ వార్నింగ్, నేను మ్యాండేటరీ ఏం పెట్టలేదు. సో నేను చేస్తే వార్నింగ్ వచ్చింది చూడండి, ఇక్కడ ఏమొచ్చింది ఎల్లో కలర్, అంటే ఐ కెన్ స్కిప్ స్టిల్, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ క్రియేట్. ఓకే, సో నో ప్రాబ్లం, నేను ఇంకా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ మెటీరియల్ డాక్యుమెంట్ అనేది కూడా అడుగుతుంది. ఓకే, సో మెటీరియల్ గ్రూప్, సో జస్ట్ వార్నింగ్ ఇస్తుంది అంటే, సో జస్ట్ వార్నింగ్ ఇచ్చి మెటీరియల్ క్రియేట్ అయిపోయింది. అంటే ఏంటి, మనం ప్రాసెస్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలంటే మనం ఏదైనా ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చిన దాన్ని ఎర్రర్ చేయాలన్నా ఎర్రర్ ఉన్నదాన్ని వార్నింగ్ చేయాలన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్ని కేసెస్లో వర్క్ అవ్వదు. కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ ఫీల్డ్స్ చాలా ఇంపాక్ట్ అవుతాయి ప్రాసెస్కి, ఈ ఫీల్డ్స్ మనం చేంజ్ చేయలేము అనుకున్నప్పుడు, ఓకే, ఈవెన్ ఇఫ్ యూఆర్ యాడింగ్ హియర్ ఇట్ వోంట్ బి వర్క్. ఓకే, సో ఇంతకుముందు అంటే ఎడిషనల్ కూడా ఉండేది, బట్ ఇప్పుడు రావట్లేదు ఇక్కడ. ఓకే, మేబీ వాళ్ళు తీసేశారో లేకపోతే లెట్ మీ ట్రై ఇన్ ద SM30. సో ఇక్కడ మనం టేబుల్ నేమ్ చూస్తున్నాం కదా, T160M అది. ఓకే, జనరల్గా ఇలా వచ్చినప్పుడు టేబుల్ ఎలా ఉంటుందంటే T160M. ఓకే, T160M. సో ఇది మెసేజ్ కంట్రోల్స్ అన్నమాట, పర్చేసింగ్ మెసేజ్ కంట్రోల్స్. సో ఇక్కడ మనం 00, ఓకే, అండ్ M3, ఓకే, 132. ఇప్పుడు మనం చూసాం జస్ట్ అది సినారియో అన్నమాట. సో నేను ఎగ్జిట్ చేస్తే ఇక్కడ వార్నింగ్ కేటగిరీ వార్నింగ్ ఉంది. ఓకే, సో ఇది టేబుల్. దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటే SM30లోకి వెళ్తే, ఓకే, SM30 అంటే మెయింటెనెన్స్ టేబుల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా టేబుల్ లెవెల్లో మెయింటైన్ చేయాలనుకుంటే మెయింటెనెన్స్ టేబుల్లో ఇక్కడ పెట్టుకోవచ్చు. అన్ని కేసెస్లో రావు. ఓకే, సో కొన్ని కేసెస్లోనే చూడాలి. సో ఇక్కడ నేను చూస్తున్నా V_T160M. ఓకే, 160M. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మెయింటైన్ కొడుతున్నా. సో ఓకే, లాక్ అయిందంట, మనం బ్యాక్ మెయింటైన్ చేసి డైరెక్ట్గా ఇక్కడ మనం డైరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. సో SM30 is the maintenance table where we can modify that. యాడ్ చేయాలనుకుంటే యూ కెన్ ట్రై హియర్ 00, ఓకే, M3, ఓకే, అండ్ 131. ఓకే, సో అట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. క్లియర్? సో కాబట్టి ఏంటంటే మీకు ఏ అప్లికేషన్ ఏంటనేది తెలుసుకున్నాలని. సో ఇక్కడ ఏదో వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో అన్ని కేసెస్లో వర్క్ అవ్వు, బట్ ఓకే కొన్ని కేసెస్లో వర్క్ అవుతాయి. ఓకే, సో ఇట్లా మనం మెసేజెస్ కాన్ఫిగర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? అర్థమైందా? సో M3 ఉంది కదా, నేను ఏం చేస్తాను అంటే దీన్ని కలిపి కాపీ చేద్దాము, కాపీ చేసి ట్రై చేద్దాం. ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటా నేను, ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లే లింక్ స్పెసిఫిక్. సో ఇంత ముందు ఉండేది ఆప్షన్ మనకి ఇప్పుడు రావట్లేదు అనుకుంటా ఈ మధ్య కాలంలో ఆప్షన్. సో ఇది మన సిస్టమ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ సిస్టమ్ మెసేజెస్, అంటే మనం ఏదైనా వార్నింగ్ మెసేజ్ని ఎర్రర్ మెసేజ్ కన్వర్ట్ చేయాలన్నా, ఎర్రర్ మెసేజ్ వార్నింగ్ మెసేజ్ కన్వర్ట్ చేయాలన్నా ఆ కేసెస్లో మనం అట్రిబ్యూట్స్ ఆఫ్ సిస్టమ్ మెసేజెస్ చేయొచ్చు. క్లియరా? ఎనీ డౌట్స్? సో ఇక్కడ మనకి అందులో ఉన్న ఫీల్డ్స్ మెటీరియల్ గ్రూప్స్ కానీ, ఎక్స్టర్నల్ మెటీరియల్ గ్రూప్స్ కానీ, డివిజన్స్ కానీ, మెటీరియల్ స్టాటస్లు కానీ. ఓకే, ఇక్కడ మెటీరియల్ స్టాటస్ చూసారనుకో, ఓకే, మనం డిఫరెంట్ మెటీరియల్ స్టాటస్ని డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు బ్లాక్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అంటే ఏ మెటీరియల్ స్టాటస్ మెటీరియల్ మాస్టర్లో యూజ్ చేస్తే, ఓకే, ఆ మెటీరియల్ బ్లాక్ అవ్వాలి. ఓకే, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి బ్లాక్ అవ్వాలి, మిగతా వాటికి రన్ అవ్వాలి, ప్రొక్యూర్మెంట్కి బ్లాక్ అవ్వాలి, అంటే బయట నుంచి ఏం కొనుక్కు రాకూడదు. సో అట్లాగా అనుకున్నప్పుడు మనం దీని డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మనం
ఈ పర్చేసింగ్ ఎప్పుడైతే చేస్తారో మీరు పర్చేసింగ్ చేసేటప్పుడు సిస్టమ్ గివింగ్ ది ఎర్రర్ మెసేజ్ అనమాట, రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎక్కడైతే మీకు బి ఉందో ఆ బి అన్ని కూడా ఆ ప్రాసెస్లోనే రిస్ట్రిక్ట్ చేశారన్నమాట. ఓకేనా? సో అట్లాగా ఇప్పుడు నేను 99 ఉంది అనుకో, 99కి అబ్సల్యూట్ అంటే ఈ మెటీరియల్ మొత్తానికి నేను ఆఫ్ చేయాలనుకుంటున్నా, వాడకూడదు అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను అన్ని ప్రాసెస్లకి బి పెట్టేస్తా. సో ఈ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేయాలన్నమాట, అన్ని చోట్ల మనకి బ్లాక్ అయిపోద్ది. ఓకేనా? సో అట్లాగా మనం మెటీరియల్ స్టాటస్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ స్టాటస్ ఎక్కడ అసైన్ చేస్తాము, MM01లో మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ డేటా కానీ. ఓకే, సో మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ మెటీరియల్ స్టాటస్ అని చూడొచ్చు. ఓకే, సో మెటీరియల్ స్టాటస్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడు, ఇక్కడ క్రాస్ ప్లాన్ మెటీరియల్ స్టాటస్ ఉన్నాము 01, బ్లాక్డ్ ఫర్ ప్రొక్యూర్మెంట్, బ్లాక్డ్ ఫర్ టాస్క్. ఓకే, ఇట్లాగా అన్నిట్లు కూడా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ నుంచి సెట్టింగ్ వస్తుంది అనమాట. సో జనరల్ కొన్ని కంపెనీస్లో ఎలా జరుగుతుంది అంటే మెటీరియల్ క్రియేట్ చేయగానే ఇమ్మీడియట్గా వాడకుండా ఆ మెటీరియల్ని అబ్సల్యూట్లో పెడతారు అనమాట, అంటిల్ మెటీరియల్ క్లియర్ అయ్యేదాకా. అంటే ఆ మెటీరియల్కి మేబీ మెటీరియల్ లెడ్జర్స్ యాక్టివేట్ చేయాలి, మేబీ ఆ మెటీరియల్స్కి వేర్ హౌస్ డేటా మెయింటైన్ చేయాలి, మేబీ ఆ మెటీరియల్స్కి ప్లాన్ డేటా మెయింటైన్ చేయాలి. సో ఎందుకంటే కొన్ని మెటీరియల్ మాస్టర్లు ఎలా ఉంటాయంటే కొన్ని కంపెనీస్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు డిఫైన్ చేస్తారు. ఓకే, సో బేసిక్ డేటా ఒకళ్ళు డిఫైన్ చేస్తే పర్చేసింగ్ డేటా కొంతమంది వచ్చి వెరిఫై చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అట్లాగా ఒక్కొక్క డేటా ఒక్కొక్కరు కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి సో అబ్సల్యూట్ అనేదాన్ని ఇనీషియల్గా పెట్టుకుని తర్వాత దే విల్ బి చేంజింగ్ ద స్టేటస్. ఓకేనా, క్లియరా? సో ఈ మెటీరియల్ స్టాటస్ని మనం ఎక్కడెక్కడ బ్లాక్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ బేసిక్ డేటాలో బ్లాక్ చేస్తే ఈ మెటీరియల్ ఎక్కడ వాడలేము, ఏ ప్లాంట్లో కూడా వాడలేము, మొత్తం అబ్సల్యూట్ అయిపోద్ది. ఓకే, అంటే ఇక్కడ నేను 99 డిఫైన్ చేశాను అంటే ఈ మెటీరియల్ నేను ఎక్కడ కూడా ఏ ప్లాన్లో యూజ్ చేయలేదు. సరే ఇక్కడ కాదు, నేను ఇక్కడ కాకుండా నేను వేరే చోట పెట్టాను. సపోజ్ లెట్స్ సే నేను పర్చేసింగ్ డేటాలోకి వెళ్తున్నా. పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళి పర్టికులర్గా 1100 ప్లాంట్కి నేను ఓకే ఐ వాంట్ టు డిఫైన్ యాజ్ ప్రొక్యూర్మెంట్ బ్లాక్. సో నేను పర్టికులర్ ప్లాంట్కే బ్లాక్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నువ్వు పర్చేసింగ్ డేటాలోకి వెళ్ళి ఆ ప్లాంట్ మెటీరియల్ స్టాటస్ నేను రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకేనా, క్లియరా? ఇప్పుడు ప్లాన్ 2కి కావాలి అంటే మళ్ళీ అడిషనల్ డేటాలోకెళ్ళి ప్లాన్ సార్. లేదు, ప్లాన్ 2 కావాలంటే మళ్ళీ ప్లాన్ 2కి మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు డిఫైన్ చేయాలి. ఓకే. సెపరేట్ కదా. ఈ పర్చేసింగ్ డేటాలు ఆర్గనైజేషన్ డేటాలు ఆర్గనైజేషన్ సెపరేట్ అనమాట. ఓకే, సో ఒకేసారి మెయింటైన్ చేయడానికి లేదు. ఓకేనా? ఓకే సార్. లేదు, నేను ఫ్లాగ్ ఫర్ డిలీషన్ చేయాలనుకుంటే సరే MM0 ఓకే, ఫ్లాగ్ ఫర్ డిలీషన్ చేయాలనుకున్నాను అనుకో, అంటే ఏంటంటే ఈ మెటీరియల్ ఈ ప్లాంట్లో అసలు యూజ్ చేయకూడదు, డిలీట్ చేయాలనుకున్నాను అనుకో, ఫ్లాగ్ ఫర్ డిలీషన్ అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ మెటీరియల్ ఇచ్చి నేను ఏ ప్లాంట్ ఏ స్టోర్ లొకేషన్ ఏది ఇవ్వకపోతే దెన్ ఓకే మెటీరియల్ క్రియేట్ చేయలేదు కదా. ఓకే, సో ఐ విల్ గో ఫర్ స్టాండర్డ్ మెటీరియల్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు సేవ్ చేస్తే ఈ మెటీరియల్ అన్ని ప్లాంట్స్కి, అన్ని వేర్ హౌస్లకి, అన్ని సేల్స్ ఆర్గనైజేషన్కి బ్లాక్ అయిపోద్ది. లేదు, పర్టికులర్ ప్లాంట్కే చేయాలి, నేను పర్టికులర్ ప్లాంట్కి చేయాలనుకున్నాను అనుకో, ప్లాంట్ ఎంటర్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్ సేల్స్ ఆర్గనైజేషన్ చేయాలనుకో, పర్టికులర్ సేల్స్ ఆర్గనైజేషన్ లాక్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్ వేర్ హౌస్ చేయాలనుకో, పర్టికులర్ వేర్ హౌస్ చేసుకోవచ్చు. క్లియరా? ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు ఓపెన్ చేస్తారో వాటి వరకు ఓపెన్ అవుతాయి. సపోజ్ నేను ఇది ప్లాంట్ ఇచ్చాను, సో ప్లాంట్కి సంబంధించింది ఓపెన్ అయ్యింది. సో ఈ ప్లాంట్కి ఈ మెటీరియల్ లాక్ అయిపోద్ది, వాడుకోవద్దు. ఆ ప్లాంట్లో ఈ మెటీరియల్ రిస్ట్రిక్ట్ చేసాం. ఓకే, అట్లాగా వాల్యుయేషన్ టైప్ లెవెల్, స్టోర్ లొకేషన్ లెవెల్, ఓకే 10 సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్, వేర్ హౌస్ లెవెల్, స్టోరేజ్ టైప్ లెవెల్ మనం బ్లాక్ చేసుకోవచ్చు ఫ్లాగ్ ఫర్ డిలీషన్. ఓకే, క్లియరా? సార్ ఇప్పుడు ఆ మెటీరియల్ మీద స్టాక్ ఉంటే సార్? ఫ్లాగ్ ఫర్ డిలీషన్ చేసినప్పుడు ఆ స్టాక్ యూజ్ చేయలేవు నువ్వు, అలాగే అనుకోండి. ఓకే, ఇది MM60లో కనిపిస్తుందా సార్ స్టాక్ ఓవర్వ్యూలో? కనిపిస్తుంది కానీ బ్లాక్డ్ ఉంటుందా? కానీ బ్లాక్డ్ అని ఉంటుందా? డిలీషన్ ఫ్లాగ్ ఆల్సో చేంజ్. ఓకే, సో ఇక్కడ MM60లోకి వెళ్ళాము. సో
ఇలా స్టాక్ కనిపిస్తుంది. ఓకే, మెటీరియల్ ప్రైస్ స్టాక్ ఏదైనా కనిపిస్తుంది. ఓకేనా? సారీ, MM60 అన్నావు నువ్వు. MM60 కాదు మనం చూసేది, ఎంఎంబి సార్. MMBలో చూడొచ్చు. MMBలో కనిపిస్తుంది, నో ప్రాబ్లమ్. ఓకే, MMBలో స్టాక్ కనిపిస్తుంది, రిలేషన్ ఫ్లాగ్ అని వచ్చింది చూడు. ఓకే 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 సార్. ఓకే. సో అట్లాగే MB52లో కూడా మనం చూడాలనుకుంటే చూసుకోవచ్చు. MB52 వచ్చి వేరే వస్తాడు. ఓకే, ఇక్కడ కూడా ఫ్లాగ్ ఫుట్ రిలేషన్ ఉంది. ఓకేనా? ఎక్సలెంట్. క్లియర్? ఎస్ సార్. సో ఎనీ క్వశ్చన్స్? సార్. సో ఎంతమంది మీరు ప్రిపేర్ చేస్తున్నారు నోట్స్ చెప్పిన టాపిక్స్? టాపిక్స్ చెప్తున్నా కదా, ఎంతమంది ప్రాక్టీస్ చేసి దాని స్క్రీన్ షాట్లు తీసి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు? స్క్రీన్ షాట్లు తీయట్లేదు సార్, మీరు రాసుకుంటున్నాం మీ సార్ ఓన్ నోట్స్ నోట్స్ లో. రాసుకోవాలి. రాసుకుంటాం సార్. స్క్రీన్ షాట్స్ రాసుకున్నా సరే మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు ఇంకో నీట్గా. ఓకే, మీకు లైఫ్ లాంగ్ అవి కావాలి కాబట్టి మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సార్ మెటీరియల్ గ్రూప్ ఫీల్డ్ ఆప్షనల్ పెట్టినా అది మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు అడుగుతుంది సార్. చేంజ్ అవ్వదు. అర్థం కాదా మళ్ళీ చెప్పు. మెటీరియల్ గ్రూప్ అనేది ఆప్షనల్ పెట్టాను సార్ నా మెటీరియల్ టైప్ కి. చెప్పా కదా నీకు, లాస్ట్ టైం నీకు చెప్పా కదా, కొన్ని ఫీల్డ్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉంటాయి ప్రోగ్రామ్ లెవెల్లో. వాళ్ళు నీకు చెప్పా కదా లాస్ట్ టైము. ఎస్ సార్. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం కూడా ఇది టాపిక్. అన్ని ఫీల్డ్స్ కూడా అలా రావు. కొన్ని ఫీల్డ్స్ వీటి వల్ల మనకి ప్రాసెస్ ఇంపాక్ట్ అవుతుంది అంటే మాత్రం వాళ్ళ ఎస్సిపిలో వాళ్ళు కంపల్సరీగా వాటిని బ్లాక్ చేస్తారు చేంజ్ చేయకుండా. ఓకే, సో ఆ ఫీల్డ్ కంపల్సరీగా ఎంటర్ చేయాలని చెప్పి మ్యాండేటరీ పెట్టారు. ఎక్కడ ఉంది? లాజిస్టికల్ జనరల్ ఇక్కడ ఉంది. ఓకే, లాజిస్టికల్ జనరల్, మెటల్ మాస్టర్. ఎస్ సార్. ఓకే, అండ్ ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. ఏం ఫీల్డ్ అది? మెటీరియల్ గ్రూప్స్ MATKL. మెటీరియల్ గ్రూపా? ఓకే, మెటీరియల్ గ్రూప్ అంత మ్యాండేటరీ ఏం కాదే. MATKL. ఓకే, సో ఇక్కడ నువ్వు ఏం పెట్టావు? ఆప్షనల్ పెట్టావా? ఎస్ సార్. ఏం పెట్టావు? ఏం ఫీల్డ్ రిఫరెన్స్ ఉంది? RAAC సార్. RAAC. ఓకే, సో RAACకి నువ్వు ఆప్షనల్ ఎంట్రీ పెట్టావు. ఆప్షనల్ పెట్టాను. అవునా? ఎస్ సో సార్. ఏ మెటీరియల్ టైప్ యూజ్ చేస్తున్నావు నువ్వు? రా మెటీరియల్స్. రా మెటీరియల్ టైప్ ఏంటి? సేమ్ సార్. RAAC. RAAC. ఎస్ సార్. RAAC క్రియేట్ చేసావు. ఓకే, బాగానే ఉంది. ఫీల్డ్ రిఫరెన్స్ RAAC ఎంటర్ చేసావు. ప్లాన్ స్టాటస్, మెటీరియల్ స్టాటస్ 99 పెట్టుకున్నావు. ఓకే ఓకే, సో RAAC ఆప్షనల్ పెట్టుకున్నావు. ఈ ఫీల్డ్ మెటీరియల్ గ్రూప్ ఫీల్డ్ వచ్చి RAACకి ఆప్షనల్ పెట్టుకున్నావు. ఓకే ఓకే, RAAC. Now we'll try Glasgow MM01 కిలోను. RAAC. ఓకే, స్కిప్ చేద్దాము, మెటీరియల్ గ్రూపే కాబట్టి బేసిక్ డేటాకి వెళ్దాము. సో మెటీరియల్ గ్రూప్ మనకి మ్యాండేటరీ పెట్టారు కదా, సో దీన్ని మనం వేరే పొజిషన్ దగ్గర చూద్దాం. MM01 చూద్దాం. MM01 కూడా ఆప్షనల్ ఎంట్రీ ఉంది. ఓకే, SAPలో కూడా మనకి ఆప్షనల్ ఉంది. సో ఎక్కడ మ్యాండేటరీ వస్తుంది మరి? ఇది ఇంకెక్కడైనా గ్రూప్ క్రియేట్ చేస్తారా? వేరే గ్రూప్ సపరేట్ గ్రూప్ ఏమైనా క్రియేట్ చేస్తారా? ఎక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ ఏం లేదు ఇక్కడ.
ROH కి అన్ని ఒకసారి optional చూడండి సార్. లైక్ ROH. ROH కూడా ఆప్షనల్ ఉంది సార్. ఆప్షనల్ ఉంది. ఇక్కడ ఏం ఆప్షన్ లేదు. అయితే ఎవరైనా ప్రోగ్రామ్ లో రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు. ఏదో ఒక ఫీల్డ్ మ్యాండేటరీ ఉన్నామో చూడాలి. ఎక్కడ కూడా లేదు కదా మ్యాండేటరీ, రిక్వైర్డ్ అని ఎక్కడ లేదు. చూసావా అని? సార్ చూసాను సార్ అన్ని, ఎక్కడ లేదు సార్. రిక్వైర్డ్ ఎంట్రీ అని చెప్పి ఇక్కడ రిక్వైర్డ్ ఎంట్రీ అని చెప్పి ఒక ఫీల్డ్ లో సెలెక్ట్ చేసింది. ఉందా? రిక్వైర్డ్ ఎంట్రీలో డిస్ప్లేలో ఉంది సార్. రిక్వైర్డ్ ఎంట్రీలో డాట్ కన్వర్ట్ చేయాలి ఇందాక కొంచెం. కనిపించింది నాకు కనిపించింది. కేబీ అని ఉంది. సో కేపీ ఫీల్డ్ రిఫరెన్స్ ఇది కాదు, కానీ పెట్టి చూద్దాము. ఇదైతే కాదు. ఎక్కడైనా వాళ్ళు ఎవరైనా చేశారో చూద్దాము. ఇది అయితే కాదు, నాకు తెలిసేది ఇది కాదు. ఇక్కడ పోయింది మ్యాండేటరీ పోయింది. సో ఈ కేబీ మరి ఎక్కడైనా వాళ్ళు హార్డ్ కోడ్ చేశారో ఏమో తెలియదు. అంటే ఒక్కదానికి రిక్వైర్డ్ పెట్టినా మొత్తం అప్లై అవుతుంది సార్. లేదు అవ్వదు, అట్లా అవ్వదు. ప్రోగ్రామ్లో ఎక్కడైనా వాళ్ళు డిఫాల్ట్ వాల్యూస్ కానీ ఇట్లాగా పెట్టినప్పుడు ఇక్కడ చూడు దీనికి ఉన్నాయి మరి 3, 4, 5 కూడా ఉన్నాయి మరి. సో అది ఎక్కడైనా ప్రోగ్రామ్లో రాసి ఉండొచ్చు, లేదంటే ఈ కేబీని ఎక్కడైనా అసైన్ చేసి ఉండొచ్చు డిఫాల్ట్ వాల్యూస్లో ఎక్కడైనా. ఓకే, సో అందుకనే వస్తుంది, లేకపోతే కేబీ రాదు. జనరల్గా అయితే MM01 ఉందనుకో, MM01 ఓకే, లేదంటే SAP ఉంది. SAP ఇవన్నీ కూడా స్టాండర్డ్ అనమాట. SAP1, SAP2 అయినాయి. సో అలాంటి కేసెస్లో ఇప్పుడు మారుస్తే అది ఇంపాక్ట్ అవుతాయి. కానీ కేబీ ఇవన్నీ కూడా కస్టమైజ్డ్, మరి అది ఏ ప్రాసెస్ డిఫైన్ చేశారు అట్లాగా తెలీదు. ఓకే, సో మేబీ ఎక్కడైనా అసైన్ చేసి ఉండొచ్చు. ఇలాంటి కేసెస్లో ఒక రీచెక్ చేసుకోండి ఒకసారి. ఎవరైనా ఫీల్డ్ డిఫరెన్స్ మ్యాండేటరీ ఎక్కడైనా పెట్టారేమో డిఫాల్ట్గా. ఓకే, ఎందుకంటే ఈ ఒక చోటనే ఉండవు సెట్టింగ్స్, మల్టిపుల్ ప్లేస్లో కూడా పెట్టారు సెట్టింగ్స్. మేబీ యూజర్ సెట్టింగ్స్లో పెట్టచ్చు, లేకపోతే యూజర్ మాస్టర్స్లో డిఫైన్ చేసి ఉండొచ్చు, పారామీటర్స్లో డిఫైన్ చేసి ఉండొచ్చు అట్లాగా. ఓకేనా సార్? ఒకసారి OMS2 కదండి సార్. ఓకే, అక్కడ క్వాంటిటీ వాల్యూ అప్డేట్ ఉంది కదా సార్, అక్కడ కదండి సార్. ఓకే, ఇక్కడ పైప్ ఎల్ఓడి ఉన్నాయి కదా సార్, చెక్ బాక్స్ క్వాంటిటీ వాల్యూ కాకుండా ఈ పైప్ లైన్ రిక్వైర్మెంట్ కదా సార్. అది పైప్ లైన్ చెప్పుకున్నాం. ఓకే సార్. పైప్ లైన్ మెటీరియల్స్ ఇప్పుడు LEIH ఉంది అనుకో, LEIH పైప్ మెటీరియల్ ఉంది అనుకో. పైప్ మెటీరియల్స్. సో ఈ పైప్ మెటీరియల్ మనకి నాన్ స్టాక్ మెటీరియల్స్ కదా, మనకి స్టాక్ ఉంటుందా? మన స్టాక్ ఉంటుంది కదా, ఉంటుందా స్టాక్? పైప్లో వస్తుంది నాన్ స్టాక్ ఉంది, అక్కర్లేదు కదా. అలాంటి ప్రాసెస్లో మనం పైప్ లైన్ మ్యాండేటరీ పెట్టుకుంటాం. ఈ ప్రాసెస్ని మనం పైప్ కోసం వాడుతున్నాము, పైప్ లైన్ కోసం వాడుతాం అని చెప్పి పెట్టుకోండి. ఓకేనా? చూడండి, మేక్స్ పైప్ లైన్ హ్యాండ్లింగ్ మ్యాండేటరీ ఫర్ మెటీరియల్ టైప్. ఓకే సార్, ఒకసారి ఫ్రాగ్ ఫైల్ డిలీషన్ చేస్తే మెటీరియల్ మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది సార్, అన్ఫ్రాగ్ చేయడానికి ఏమన్నా చేసుకోవచ్చు. ఫ్లాగ్ ఫర్ డిలీషన్లో ప్రాబ్లం ఉండదు. ఫ్లాగ్ ఫర్ డిలీషన్ జస్ట్ టెంపరీ బ్లాక్ కోసం అన్నమాట డిలీషన్. ఇప్పుడు నేను ఇలా ఇంటాక ఇది పెట్టా కదా, ఇప్పుడు తీసేసాను అనుకో. ఓకే, మెటీరియల్ మనకి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, అన్బ్లాక్ అయిపోతుంది. సో ఫ్లాగ్ ఫర్ డిలీషన్ జస్ట్ టెంపరీ పర్పస్ కోసం. ఓకేనా?
ఓకే సార్. అంటే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, సీజన్ వైజ్‌గా కొన్ని మెటీరియల్స్ బ్లాక్ చేస్తారు. ఇవి వాడుకోవద్దు ఈ సీజన్‌లో అని చెప్పి చెప్తారు కదా. యెస్ సార్. కొన్ని కెమికల్స్ ఉంటాయి. కొన్ని కెమికల్స్ సీజనల్‌గా వాడుకోవద్దని చెప్పి పెట్టుకుంటారు. సో, అలాంటి కేసెస్‌లో మనం ఫ్లాగ్ రెగ్యులేషన్ పెట్టుకోవచ్చు. Your school vehicle has reached the destination. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇంకా క్వెషన్? ఇంకేం క్వెషన్‌లు? సార్ హనుమాన్ ఇది ప్రాక్టీస్ నార్మల్ ధీరజ్ చేసావా ప్రాక్టీసు? ఇంకేం తెలుసు? చేస్తున్నాను సార్. హ్మ్. చేస్తున్నాను సార్. చెప్పు ఏం చెప్పుకున్నావు? ఇప్పుడు టాపిక్స్ అన్ని చెప్పు ఒకసారి.